అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రతిరోజు మన కొరకు ఆయన చేస్తూనే ఉంటాడు. అయితే దేవుడు మన వెంట లేనప్పుడు ప్రతిరోజు అనేక అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అనర్థాలంటే జరగాలనుకున్నవి జరగకపోవటం, జరగకూడదు అనుకున్నవి జరగటం. ఏదైతే జరగాలనుకున్నప్పుడు జరిగిందనుకోండి, మనం ప్లాన్ చేసింది సక్సెస్ఫుల్గా నెరవేరింది అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటాం మనం కదా. చాలా మనశ్శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఏది తిన్నా వంట పడుతుంది, మంచి నిద్ర ఉంటుంది. ఆటోమేటిక్గా ఇంకా మనం చాలా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు కదండి. కానీ మనం ఎంత ప్లాన్ చేసినా, ఎంత కష్టపడ్డా, ఎంత ఆశపడ్డా మనం అనుకున్న పనులు జరగకపోతే, మన పిల్లల విషయమైనా కుటుంబం గురించి అయినా, అదేదైనా మంచి పనుల గురించి చెప్తున్నాను, న్యాయమైన మన కోరికలు నెరవేరనప్పుడు మనం కుమిలిపోతాం, కురుంగిపోతాం, తినబుద్ధి కాదు, పడుకోబుద్ధి కాదు. జరిగినట్టే జరిగి ఆగిపోతూ సాగతీస్తూ అమ్మయ్య అయిపోయింది కదా అనుకునే లోపు మళ్ళీ ఇంకొక ఆటంకం. ఈ ఆటంకం మొన్నటిదాకా ఉన్నది కాదు, మొన్న ఒక ఆటంకం వచ్చింది, అది పోయిందని మురిసిపోయే లోపే దానికంటే ఇంకా పెద్ద చిరాకు ఏదో వచ్చి పడింది అనుకోండి. ఇక సంతోషంగా ఉంటామా? తినబుద్ధి అవుద్దా, పడుకోబుద్ధి అవుద్దా? బీపీ పెరిగిపోతుంది కదా, ఇరిటేట్ అయిపోతాం కదా. ఈ ఇరిటేషన్ వలన అనవసరంగా చిన్న చిన్న మాటలకి భార్యాభర్తల మధ్య, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య, కుటుంబీకుల మధ్య పెద్ద పెద్ద గొడవలు అయిపోతూ ఉంటాయి. అసలు గొడవకు కారణం వీళ్ళేదో తప్పు చేసినందుకు కాదు, జరగాలనుకున్న పనులు జరగాల్సిన టైంలో, కోరుకున్న పనులు జరగనందుకు ఆ చిరాకంతా ఈ గొడవలకు కారణమవుతూ ఉంటుంది. అయితే మనం ఆశపడ్డ న్యాయమైన మన కోరికలు ఎందుకని చాలాసార్లు జరగవు? ఎందుకు ఇన్ని ఆటంకాలు, ఎందుకు ఇన్ని అనర్థాలు? ఎవరు ఆపుతున్నారు? ఎవరో బలంగా ఆపుతున్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి, ఎవరో ఒక వ్యక్తి వెనక ఉండి జరగాల్సినవి జరగకుండా బలవంతంగా ఆపుతున్నట్టు నాకు అనిపిస్తుంది బ్రదర్ అని చాలామంది అంటూ ఉంటారు. కొన్నిసార్లు ఏమో జరగకూడదు, అమ్మో ఇది మాత్రం జరగకూడదని కోరుకుంటుంటే, జరిగిపోతుందేమో అని భయపడుతుంటే, ఏదైతే జరగకూడదని మనం కోరుకుంటామో, అమ్మో జరిగిపోతుందేమో అని భయపడుతుంటామో, అది జరిగి తీరుతుంది. ఇది కూడా అనర్థమే కదా. సో పిల్లల చదువులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, లేదా ఏదైనా ఒక్కొక్కరికి ఒక అవసరం ఉంటుంది కదా. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు. కూలి పనులు చేసుకునే వాళ్ళు మొదలుకొని ఉన్నత స్థాయి విద్య అభ్యసించి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న గొప్ప గొప్ప ఆఫీసర్ల దాకా ఎవరికైనా సరే వాళ్ళు ఆశపడింది, ప్లాన్ చేసింది, కష్టపడింది సక్సెస్ఫుల్గా అనుకున్న టైంలో పూర్తయితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది పిల్లల చదువు అయినా, పెళ్ళి అయినా, ఇల్లైనా, ఉద్యోగమైనా, ఏదైనా కావచ్చు. అయితే దేవుడు మన లైఫ్లో ఉన్నప్పుడు, ఆయన మన వెంట ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మాత్రమే మన లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటాం, పీస్ఫుల్గా ఉంటాం. మనం ఆశపడ్డ న్యాయమైన ప్రతి కోరికను దేవుడు నెరవేరుస్తుంటాడు. దేవుడు మన వెంట లేనప్పుడు అనర్థాలు జరుగుతూ ఉంటాయి, ఆలస్యం అవుతూ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, కుటుంబీకుల మధ్య సమాధానం ఉండదు, గొడవలు అవుతుంటాయి. అయితే దేవుడు మన వెంట ఉండాలంటే ఏం చేయాలో ఇప్పటికే నేను వందలాది ప్రసంగాలు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టా. వినని వాళ్ళు వినండి. ఇప్పుడు షార్ట్గా పైన ఒకసారి చెప్పి మళ్ళీ మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా పదే పదే మనల్ని అవమానిస్తున్నారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మనం ఇష్టపడతామా? ఇష్టపడం కదా. అలాగే వాళ్ళు మన ఇంటికి వస్తున్నారని తెలిస్తే రాకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తాం కదా. అలాగే మనం దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటే, దేవుని మీద తిరగబడుతూ ఉంటే, ఆయనకు లోబడకుండా, ఆయన చెప్పింది చేయకుండా ఎల్లప్పుడూ మనం దేవునికి కోపాన్ని రెచ్చగొడుతూ ఉంటే, బాధ కలిగిస్తూ ఉంటే, దేవుడు మనతో ఉండడు, మన లైఫ్లో ఉండడు, మన ఫ్యామిలీతో ఉండడు. ఆయన విడిచి వెళ్ళిపోతాడు. ఆయన తగ్గాల్సిన అవసరం లేదు, మనమే దేవుని దగ్గర తగ్గాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టినా, మనం దేవుని విడిచిపెట్టినా నష్టపోయేది మనమే. కాబట్టి జ్ఞానం కలిగిన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు, అమ్మో దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో, దేవుడు నాకు దూరం అయిపోతాడేమో, నేను దేవునికి దూరం అయిపోతానేమో అని ఎల్లప్పుడూ భయపడి దేవునికి దూరం కాకుండా, దేవుడు దూరం కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. దీన్నే దేవునికి భయపడటం అంటారు. దీన్నే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం అని కూడా అంటారు. కానీ బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు
తెలివి లేని వాళ్ళు, బుర్ర లేని వాళ్ళు దేవుడు విడిచిపెడతాడేమో అనే భయం లేకుండా బతుకుతుంటారు. దేవునికి నచ్చినట్టు బతకరు, దేవుని కోపాన్ని కలిగించే పనులన్నీ చేస్తుంటారు. సో దేవుడు మనతో ఉండాలంటే దేవునికి లోబడాలి. ఎలా లోబడాలి? అన్కండిషనల్గా లోబడాలి, షరతులు లేకుండా లోబడాలి. నీకు నచ్చినా లోబడాలి, నచ్చకపోయినా లోబడాలి. ఆయన ఏం చెప్తే అది చేయాలి. చేయమని చెప్పిన పనులు నువ్వు చేసి తీరాలి ఖచ్చితంగా. ఏం కాదులే అని నిర్లక్ష్యం చూపిస్తే దేవుడు నీ వెంట ఉండడు. ఆయన ఉండకపోతే నీకు నెమ్మది ఉండదు, నీకు నిద్ర ఉండదు, సంతోషం ఉండదు, నీకు సక్సెస్ ఉండదు, నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, నీకు ఏక మనస్సు ఉండదు. నీ కుటుంబంలో వీధి కుక్కల్లాగా కుటుంబీకులు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ వారి కొంపను వాళ్ళే కూల్చుకుంటూ ఉంటారు. డైవర్స్ తీసుకున్న చాలామంది భార్యాభర్తలను మనం పలకరిస్తే ఎందుకు డైవర్స్ దాకా వచ్చింది అని వెతికితే అక్కడ డైవర్స్ తీసుకునేంత పెద్ద సమస్య ఉండదు. అందరికీ కాదు, చాలామందికి. చిలికి చిలికి గాలివానలా మారటం అంటారు చూసారా, సరిగ్గా అలాగే భార్యాభర్తలే కాదండి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా చాలామంది మనుషులు విడిపోవడానికి, వాళ్ళ బంధం బ్రేక్ అయిపోవడానికి చిన్న చిన్న కారణాలు. ఒక చిన్న కారణం, సిల్లీ రీజన్తో ఇద్దరు వ్యక్తులు లేదా కొన్ని కుటుంబాలు శాశ్వతంగా వేరైపోవడానికి కారణం దేవుడు వాళ్ళతో లేడు. దయ్యాలు ఉన్నాయి. దేవుడు ఉంటే ఆయనకు సమాధానకర్త అనే బిరుదు ఉంది. ఆయన అందరి మధ్య సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. దేవుడు లేనప్పుడు దయ్యాలు ఏం చేస్తాయంటే ఉన్న సమాధానాన్ని అవి ఎత్తుకుపోతాయి. దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన కుటుంబీకులందరి మధ్య, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య లేదా వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య ఆయన సమాధానాన్ని ఇస్తాడు, ఏక మనస్సుని ఇస్తాడు, ఐక్యతనిస్తాడు. పరిశుద్ధాత్మ మూలంగా కలిగే ఏక మనస్సు, ఐక్యత మానవ ప్రమేయంతో, మానవ జ్ఞానంతో, మానవ ప్రయత్నాలతో ఎప్పటికీ సాధ్యం కాదు. దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు దయాలు దొరుకుతాయి. అవి ఉన్న సమాధానాన్ని ఎత్తుకుపోతాయి, అక్కడున్న సంతోషాన్ని పాడు చేస్తాయి. చిన్న చిన్న సిల్లీ రీజన్స్కే భూతద్దంలో చూపించి పెద్ద పెద్ద కష్టాల్లాగా చూపించి గొడవలు పెట్టి అన్నదమ్ములను, అక్క చెల్లెలను, భార్యాభర్తలను, బంధువులను, విలువైన బంధాలను దూరం చేస్తాయి, తెంచి పారేస్తుంటాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా దయ్యాలు ప్రేరేపించి ఇంకెవరో ఆ తప్పుడు నిర్ణయం వలన శాశ్వతంగా మనకు దూరం అయిపోయేలాగా తప్పుడు నిర్ణయం తీసుకునేలాగా ఈవిల్ స్పిరిట్స్ మనల్ని ప్రేరేపిస్తాయి. ఒక నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక తప్పుడు నిర్ణయం కొంతమంది వ్యక్తులు మనకు దూరం అయిపోవడానికి కారణమవుతుంది. ఒక రాంగ్ డెసిషన్ మనం అప్పుల పాలైపోయేలా చేస్తుంది. ఒక రాంగ్ డెసిషన్ మన పిల్లల భవిష్యత్తును మనమే నాశనం చేసేలా చేస్తుంది. ఒక తప్పుడు నిర్ణయం మనం అనారోగ్యాల పాలు అయ్యేలా చేస్తుంది, జబ్బుల పాలు అయ్యేలా చేస్తుంది. ఒక తప్పుడు నిర్ణయం మనల్ని ఏకాకులుగా మార్చేస్తుంది. పనికిమాలిన వ్యక్తులు దూరం అయిపోతే పర్వాలా, ఎవడికి పనికి రానోడు, దేవుని భయం లేనోడు, భక్తి లేనోడు, లోకానుసారంగా శరీరచలతో బతికేటోడు ఒకడు, వాడు బంధువు అయినా, అన్నైనా, తమ్ముడైనా, ఎవడైనా సరే అలాంటి పనికిమాలోడు ఉంటే ఏంటి, పోతే ఏంటి, పోతేనే మంచిది. ఇంకా అలా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా బ్రతుకుతున్న ఒక నీతిమంతుడు లేదా నీతిమంతురాలు మన తప్పుడు నిర్ణయంతో, మన తెలివి తక్కువ నిర్ణయంతో వాళ్ళు హర్ట్ అయ్యి మనకు దూరం అయిపోతే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, కానీ ఒక నీతిమంతుడిని దూరం చేసుకుంటే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ఆ నీతిమంతుడు మనకు దూరం అయిపోయినప్పుడు అనేక సందర్భాలలో గుర్తుపెట్టుకోండి, ఆ నీతిమంతుడితో పాటు ఆ నీతిమంతుడు హర్ట్ అయ్యాడంటేనే అతను సేవిస్తున్న దేవుడు కూడా అనేక సార్లు దూరం అయిపోతూ ఉంటాడు. అబ్రహాము, లోతు విషయంలో అదే కదా జరిగింది. లోతు అబ్రహాముతో ఉన్నంతకాలం ఫ్లోరిష్ అయ్యాడు. సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, అబ్రహాము నుంచి వేరై. అక్కడి నుంచి అతని పతనం ప్రారంభమైంది. రాత్రికి రాత్రి అతని పతనం కాలే, అన్ని రోజులు బాగా ఉన్నట్టే అనిపించింది. ఇంకా చెప్పాలంటే అబ్రహాము నుండి వేరైపోయిన తర్వాత ఇతను ఇంకా బాగున్నట్టు అనిపించింది. టెంపరీగా ఇనీషియల్ డేస్లో, స్టార్టింగ్ స్టేజ్లో అమ్మయ్య అబ్రహాము నుండి వేరైపోయిన తర్వాత సొదొమ వచ్చాక నేను బాగా ఫ్లోరిష్ అవుతున్న, చేతి నిండా డబ్బు ఉంది, నేను కూడా ఒక వెల్దియెస్ట్ రిచ్ మ్యాన్లా మారిపోయాను అని అతను అనుకునే పరిస్థితులు వచ్చాయి. కానీ ఒకరోజు బాగుంటే బాగున్నట్టు కాదు కదా.
2-3 రోజులు బాగుంటే ఇక లైఫ్ సెటిల్ అయిపోయినట్టు కాదు కదా. రాబోయే రోజులు చాలా కీలకం. చాలామంది టెంపరీగా దేవుడు కాస్త దీవించగానే, కాస్త దేవుడు పరిస్థితులు అనుకూలపరచగానే, కాస్త ఆరోగ్యం, కాస్త నవ్వు, కాస్త డబ్బు, కొంచెం లైఫ్లో సెటిల్ అవ్వగానే కాళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు బలిసి గర్వంగా ప్రవర్తిస్తుంటారు, బలుపుగా ప్రవర్తిస్తుంటారు. పెద్ద చిన్న మర్యాదలు ఉండవు. దేవుని సేవకుడని కూడా మర్చిపోయి నాతో కూడా అమర్యాదగా మాట్లాడతారు. ఆ మనుషులే విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం దే కమ్ బ్యాక్ టు మీ వీపింగ్ బిట్టర్లీ. ఏడ్చుకుంటూ నా దగ్గరకు వస్తారు, ఎక్కెక్కి ఏడ్చుకుంటూ. అన్న పెద్ద అనర్థం జరిగిపోయింది అన్న, మాకు మీరు తప్ప ఎవరు లేరన్న. మరి మొన్నే కదా చాలా గీరగా ప్రవర్తించావు, నేను ఎవరో తెలియనట్టు, నాకు ఇవ్వాల్సిన విలువ, నాకు ఇవ్వాల్సిన మర్యాద, తగినంత గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ప్రవర్తించావు. ఇప్పుడు సడన్గా కాళ్ళు పట్టుకొని కాళ్ళ మట్టి నాకేంత వినయ విధేయతలు ఎక్కడి నుంచి వచ్చాయి? లైఫ్ ఒక్కసారిగా అప్సైడ్ డౌన్ అయిపోయింది, తలకిందులు అయిపోయింది. ఎవరు తలకిందులు చేశారు? దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు జీవితం తలకిందులవుతుంది. దయ్యాలు మోసం చేస్తాయి మనల్ని. నీతిమంతులైన వాళ్ళు, భక్తులైన వాళ్ళు మనకు దూరం అయిపోతున్నప్పుడు పోతే పోనీ ఏం కాదులే అని ఒక వెర్రి గర్వం, తెలివి తక్కువ గర్వం, ఇక ఆ గర్వం వీళ్ళని నాశనం చేసేదాకా ఆ గర్వం వీళ్ళని విడిచిపెట్టదు, వీళ్ళు ఆ గర్వాన్ని విడిచిపెట్టరు. దయ్యాలు వీళ్ళని ఒక భ్రమలోకి తీసుకుపోతాయి. పోతే పోనీలే, అబ్రహాం దూరం అయిపోతే దూరం అయిపోనీలే, ఏం కాదులే, నీకేం తక్కువ, అబ్రహాము నీతో ఉన్నందుకు అబ్రహాం బాగుపడ్డాడు, నువ్వు అబ్రహాం వాళ్ళ బాగుపడటం కాదు అని ఇలాంటి తిక్క తిక్క ఆలోచనలు వీళ్ళ బుర్ర నిండా తిరుగుతుంటాయి. ఎప్పటిదాకా? వీళ్ళు పూర్తిగా నాశనం అయిపోయేదాకా, ఇక రిపేర్ కూడా చేయలేనంత డ్యామేజ్ అయిపోయేదాకా. ఇంతకు అనుకున్నాం కదా, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ కరిగిపోయిన కాలాన్ని తిరిగి తెచ్చుకోగలమా? పోగొట్టుకున్న విలువైన కాలాన్ని జీవితంలోకి ఎప్పటికీ తెచ్చుకోలేం కదా మనం. పశ్చాత్తాపడ్డ 50 ఏళ్ళు వచ్చిన వ్యక్తి మళ్ళీ 20 ఏళ్ళ వయసులోకి వెళ్ళగలడా? అప్పటి యవనం, అప్పటి చురుకుదనం, అప్పటి బలం ఉంటుందా చెప్పండి? వయసు మీద పడే కొద్దీ ఆరోగ్యం క్షీణిస్తుంటుంది కదా, ఏజింగ్ అంటారు కదా. వయసుతో పాటు వచ్చే బలహీనతలు, అనర్థాలు వస్తుంటాయి. అదేం దేవుని శాపం కాదు, న్యాచురల్ ప్రాసెస్ అది. సో లోతు లాంటి చాలామంది వ్యక్తులు దయ్యాల ప్రేరేపణ అనుకోవచ్చండి. మనం దేవుడు మన వెంట ఉన్నప్పుడు ఇలా జరగదు. దేవుడు మన వెంట ఉన్నప్పుడు ఆయన విలువైన బంధాలను కాపాడుకునే పరలోక జ్ఞానాన్ని ఇస్తాడు. పొరపాటున ఒకవేళ ఒక బ్లెస్డ్ పర్సన్, ఒక బ్లెస్డ్ ఫ్యామిలీ మనకి దూరం అయిపోతున్నట్టు మనం గుర్తించకపోయినా దేవుడు వెంటనే మనల్ని కాపాడతాడు. నువ్వు వాళ్ళను దూరం చేసుకోవద్దు అని. మనం చూస్తే దావీదు నుండి సొలొమోనుకి, సొలొమోను నుండి రెహబాముకి వచ్చిన రాజ్యాన్ని రెహబాము తన తెలివి తక్కువ నిర్ణయాలతో, మాటలతో రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసుకున్నాడు. గర్వపు మాటలు, అహంకారపూరితమైన మాటలు, తెలివి తక్కువ మాటలు. ఎందుకని అంత తెలివి తక్కువగా ఆలోచించాడు? ప్రజలందరూ వచ్చి రెహబాముతో అంటారు, రెహబాము, మీ నాన్నగారైన సొలొమోను మహారాజు మా పైన అధిక ఒత్తిడి వేశాడు, ఎక్కువ పనులు మాకు వేసేసాడు, పనులు కట్టలేక చచ్చాం, పనులు చేయలేక చచ్చాం, ఇక మేము ఆ బరువులు మోయలేకపోతున్నాం, కాస్త పనులు తగ్గించవయ్యా, ఆ ఒత్తిడి తగ్గించు. నువ్వు కనుక పనులు తగ్గిస్తే, ఒత్తిడి తగ్గిస్తే మీ తాతగారైన దావీదుకి, మీ నాన్న అయిన సొలొమోనుకి సేవ చేసినట్లుగా, మా పూర్వీకులు సేవ చేసినట్లుగా మేము, మా పిల్లలము, రాబోయే మా వంశాలు జీవితకాలం పాటు రుణపడి ఉంటాం, నీకు సేవకులమై ఉంటామని ఎంతో వినయంగా మాట్లాడితే ఈ రెహబాము తన తండ్రితో పనిచేసిన పెద్దలను సలహా అడిగాడంట, ఏం చేయమంటారు అని. వాళ్ళు అన్నారు, బాబు ఇప్పుడు కనుక నువ్వు తగ్గితే, వాళ్ళు కాలిన గుండెలతో, రగిలిపోయిన మనసులతో వచ్చారు, చాలా వేదనతో వచ్చారు, బాధతో వచ్చారు. ఆల్రెడీ బాధపడుతూ కోపంతో రగిలిపోతున్న వాళ్ళని ఇంకా రెచ్చగొట్టద్దు, పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడద్దు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడు. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం, ముందైతే వాళ్ళ కోపం తగ్గని. వెళ్ళి వాళ్ళకు చెప్పు, మీరు అడిగినట్లుగానే మీ పైన పనుల భారాన్ని తగ్గిస్తా, ఒత్తిడి తగ్గిస్తా అని వాళ్ళని సంతోషపెట్టు. అప్పుడు వాళ్ళు ఎల్లకాలం నీకు దాసులై ఉంటారు అని చెప్తే, వీడు పెద్దల మాట వినకుండా తనతో పాటు పెరిగిన బాధ్యత లేని పోరంబోకు వెధవల్ని అడిగాడంట సలహా. వాళ్ళు అన్నారు, ఇప్పుడు కనుక నువ్వు తగ్గావంటే జీవితం అంతా నువ్వు తగ్గాల్సి వస్తుంది, నువ్వు మహారాజువి,
నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినాలి కానీ వాళ్ళు చెప్పినట్టు నువ్వు వినేదేంటి అని వీడిని రెచ్చగొట్టారు. సరే, వాళ్ళు రెచ్చగొట్టారు. వీడెందుకు రెచ్చిపోయాడు? వీడికి ఎందుకని ఆ పెద్దల మాట నచ్చలేదు? వీడికి ఎందుకని ఆ పోరంబోకు వెధవల మాటే నచ్చింది? ఇది దేవుని వలన కలిగిందని బైబిల్లో రాయబడి ఉంటుంది. ప్రయిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు రెహబాము రాజ్యాన్ని 2 ముక్కలుగా చేయాలనుకున్నాడంట. 2 ముక్కలు చేయాలనుకున్నప్పుడు దేవుడు వాడికి గర్వపు బుద్ధినిచ్చాడు, వినే బుద్ధిని తీసేశాడు. ఇక వాడికి మంచి నచ్చట్లా, మంచి చెప్పేవాళ్ళు నచ్చట్లా. పోరంబోకులు నచ్చుతున్నారు, పోరంబోకు సలహాలు నచ్చుతున్నాయి. వినాశనకరమైన సలహాలు వాడికి అబ్బా ఎంత జ్ఞానంగా ఉందో అనిపిస్తుంది. ఒరే వద్దురా, ఇది నీకు దెబ్బ కొడుతుందిరా, ఇది నీ లైఫ్ని కీలకమైన మలుపు తిప్పేస్తుంది, నువ్వు నాశనం అయిపోతావని ఎంత చెప్పినా వాడు వినట్లేదు. ఏంటంటే అది యెహోవా వలన కలిగిందంట. తన తండ్రి అయిన సొలొమోను అన్య దేవతలను ఆరాధించాడు. తన సెక్యూరిటీ కోసం కింగ్ సాల్మన్ అన్య దేశస్థుల రాజుల కుమార్తెలను పెళ్లి చేసుకొని తన భార్యను సంతోషపెట్టడానికి వాళ్ళు తెచ్చుకున్న విగ్రహాలను పూజించి దేవుని ఎంతో బాధ పెట్టాడు. ఇలా చెప్పుకున్నాం కదా, దేవుడు మన వెంట ఉండాలంటే మనం దేవునికి లోబడాలి, మనం దేవుని ప్రేమించాలి, ఆయన చెప్పినట్టు మనం వినాలి. కానీ దేవుడని యెహోవా 2 మార్లు సొలొమోనుకు ప్రత్యక్షమై, నా కుమారుడా సొలొమోనా, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? ఎందుకు నా మీద తిరగబడుతున్నావు? ఏం పోయే కాలం వచ్చింది నీకు? ఎందుకు ఆ విగ్రహారాధన చేస్తున్నావు? భార్యల మీద ప్రేమ పెంచుకొని వాళ్ళను సంతోషపెట్టడానికి వాళ్ళు తెచ్చుకున్న విగ్రహాలు మొక్కాడు. దేవుని మీద ఉన్న ప్రేమ కంటే పెళ్ళాల మీద ప్రేమ ఎక్కువైపోయింది. అసలు వీడికి అంతమంది పెళ్ళాలు ఎందుకు? ఎవరి పెళ్ళాలు అందరంటే తన చుట్టుపక్కల ఉన్న బలమైన రాజుల కుమార్తెలు. ఆ రాజులు సహకరిస్తారని చెప్పి వాడు కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆ రాజు నాకు సాయం చేస్తాడు, వాడు నాతో శత్రుత్వాన్ని తెగతెంపులు చేసుకుంటాడు, వాడితో నాకు సంధి చేరుతుంది, ఇక నాకు వాడికి మధ్య గొడవ ఉండదని వాడి కూతురు చేసుకున్నాడు. అదే ఉద్దేశంతో శత్రువులు ఏ వైపురా లేకుండా అందరినీ మిత్రులుగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా రాజైన సొలొమోను అనేక మంది రాజుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 1000 మంది పెళ్ళాలంట. చూడండి, దావీదుని కాపాడింది ఎవరండి? దావీదు సౌలు మహారాజుతో అంటాడు కదా, నన్ను పంపండి గొలియాతుతో యుద్ధం చేయడానికంటే సౌలు దావీదును చూసి అంటాడు, నువ్వు కుర్రోడివి కదా, హైట్లో కూడా షార్ట్గా ఉన్నావు, అంత ఎత్తు లేవు, అంత బలంగా లేవు, వయసు చూస్తే చిన్నది. ఆ గొలియాతు గాడేమో నాకంటే ఎత్తు లావు ఉన్నాడు, పొడుగున్నాడు, ఆజానుబాహుడు, రాక్షస రూపం వాడిది, వాడి చేతిలో కత్తి అంత ఎత్తు లేవు నువ్వు, వాడి ఈట చూడు ఎంత పొడుగుంది, ఎంత లావుందో, నువ్వు చూస్తే చిన్న బచ్చేగాడివి అని అంటే దావీదు అంటాడు, నా బలంతో నేను గెలవను రాజా, నా తెలివితో నేను గెలవను, నేను నమ్మిన నా దేవుడనే యెహోవా నా తరపున యుద్ధం చేస్తాడు, యుద్ధం యెహోవాదే అని అంటాడు. నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు దావీదు పలికిన మాటలు ఇవి. నేను గొర్రెల కాపరిగా అడవిలో గొర్రెలు కాస్తున్నప్పుడు తోడేళ్ల బారి నుండి నా గొర్రెలు కాపాడుకున్నా, సింహం బారి నుండి నా గొర్రెలు కాపాడుకున్నా, ఎలుగుబంటి వచ్చి నా గొర్రెలు ఎత్తుకుపోతుంటే ఆ ఎలుగుబంటిని చంపి నా గొర్రెలు కాపాడుకున్నా. నేను ఆరాధిస్తున్న నా దేవుడు సింహము నుండి, ఎలుగుబంటి నుండి, తోడేళ్ల నుండి, క్రూర మృగాల నుంచి నన్ను కాపాడి నాకు జయం ఇచ్చాడు. ఆ దేవుడే, ఏ దైవమైతే ఇంతకాలం నన్ను కాపాడాడో, ఇంతకాలం నన్ను సజీవంగా ఆరోగ్యంగా ఉంచాడో ఆ దేవుడే, నేను నమ్మిన నా దేవుడు, నేను ప్రేమిస్తున్న నా దైవం, నేను మొక్కుతున్న నా దేవుడు, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో, ఎవరికి భయపడుతున్నానో, ఎవరికి లోబడుతున్నానో ఆ దేవుడు నాకు జయమిస్తాడు. యుద్ధం యెహోవాదే, కత్తిని బట్టి కాదు, నా కత్తిని నమ్ముకోను, నా విలును నమ్ముకోను, నా ఈటని నమ్ముకోను అని దావీదు కీర్తన రాస్తాడు. దావీదు తన సక్సెస్ కొరకు, తన సేఫ్టీ కొరకు, తన సెక్యూరిటీ కొరకు, తన ప్రాస్పరిటీ కొరకు దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి నమ్మాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి అన్ని వైపులా దావీదుకి దేవుడు జయం ఇచ్చాడు. ఎన్ని యుద్ధాలు చేసినా ఒక్క బాణం చాలు కదండి దావీదు ప్రాణం పోవడానికి, ఒక కత్తిపోటు చాలు కదండి, ఒక వెనుపోటు చాలు కదా, ఒక మోసపూరితమైన వ్యక్తి చాలు కదా దావీదు ప్రాణం తీయడానికి. మన చుట్టే, మన సొంత వాళ్ళలోనే, నా వాళ్ళు అనబడ్డ వారిలోనే, మనం నమ్మిన వాళ్ళలోనే బోల్డ్ మంది దొంగ వెధవలు ఉంటారు. తీయగా మాట్లాడతారు, మనసు నిండా విషం నింపుకొని ఉంటారు.
ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, ఎవడికి ప్రేమ ఉందో, ఎవడి మనసులో పగ ఉందో మనకు తెలియదు. ఎప్పుడు మోసపోతూనే ఉంటాం మనం. ఆర్డినరీ లైఫ్ బతుకుతున్న మన లైఫ్లోనే, మన ఇంట్లోనే, మన రక్తం పంచుకు పుట్టిన మన తోడబుట్టిన వాళ్ళ మధ్యలోనే, మన బంధువుల మధ్యలోనే, మన ఇరుగు పొరుగు వారి మధ్యలోనే, నావాలు అనబడ్డ వారి మధ్యలోనే ఎంతమంది గుండెల్లో కత్తులు పెట్టుకున్నారో మన మీద, పగ పెంచుకున్నారో తెలియదు మనకి. ఎవడెప్పుడు దొంగ దెబ్బతీస్తాడో తెలియదు మనకి. అట్లాంటిది దావీదు బతికిన కాలం యుద్ధాలు, రాజుల కాలం, యుద్ధాలు జరుగుతుంటాయి. ఎవడికి వాడు ఎప్పటికప్పుడు దొంగ దెబ్బ కొట్టి దావీదుని పడగొట్టి సింహాసనాన్ని ఆక్రమిద్దామని చూసే కాలం అది. ఒకవైపు శత్రువులతో పోరాటం, మరొక వైపు తన వెంటే ఉంటున్న కపటస్థుల నుండి వచ్చే కీడు నుంచి కూడా తనను తాను కాపాడుకోవాలి. దావీదు అంటాడు, నేను నా కత్తిని నమ్ముకోను, నా విల్లుని నమ్ముకోను, నా ఈటిని నమ్ముకోను, నా దేవుడని యెహోవా నామాన్ని బట్టి నేను యుద్ధం చేసి గెలుస్తా అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తెలివి, ఈ జ్ఞానం దావీదు కుమారుడైన సొలొమోనుకి లేకుండా పోయింది. సొలొమోనుకి తండ్రి పోలికలు వచ్చాయి, కానీ తండ్రికి ఉన్న భక్తి రాలా. అర్థమవుతుందా? తండ్రి ఏమో దైవభక్తి కలిగిన వాడు, తండ్రి ఏమో దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు, దేవుణ్ణి యథార్థంగా సేవించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, తన నీడ్స్ అన్నిటికీ కూడా. ఇది అది అని కాదు, ప్రతి దానికి ప్రార్థన చేసి కనిపెట్టి, ప్రభువా నేను అది చేయనా వద్దా, ఇలా చేస్తే నువ్వు నాతో ఉంటావా, నాకు వెళ్ళిపోతావా అని అన్నిటికీ దేవుని మీద ఆధారపడ్డాడు. ఇదంతా చూస్తూ పెరిగిన ఈ సొలొమోన్ తన తండ్రి అడుగు జాడల్లో నడవలేదు. బైబిల్లో మనం చూడొచ్చండి, సొలొమోను గురించి వ్రాయబడి ఉంటుంది. ఇంకా అనేక మంది దావీదు వంశస్థులైన రాజుల గురించి వ్రాయబడి ఉంటుంది. ఇతడు తన పితరుడైన పూర్వీకుడైన దావీదు వలె యెహోవా యెడల యథార్థముగా నడుచుకోలేదంట. అవి చదువుతుంటే కన్నీళ్ళు వస్తాయి, బాధ అనిపిస్తుంది. ఎందుకు నువ్వు కూడా దావీదులా ఎందుకు బతకూడదు? ఎందుకు దావీదులాగా దేవునికి లాయల్గా ఫెయిత్ఫుల్ ఉండకూడదు? దేవునికి ఎందుకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వకూడదు? నువ్వు దేవుని మీద డిపెండ్ అవ్వు, ఆయనకు మొరపెట్టు, ఆయన్ని వెతుకు, ఆయన నీకు దొరుకుతాడు, ఆయన పిలిస్తే ఆయన పలుకుతాడు, ఆయనకు మొరపెడితే ఆయన నీకు సహాయం చేస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీకు అన్ని వైపులా నెమ్మదిస్తాడు. నిన్ను వర్ధిల్ల చేసేది ఆయన కదా. బైబిల్ చరిత్రలో మనం చూస్తే ఎంతోమంది రాజులు, దావీదు వంశస్థులు, వాళ్ళంతా తమ పితరుడైన దావీదు వలె వాళ్ళు దేవుని యొడల, యెహోవా యొడల యథార్థత కలిగి బతకలేదంట. కొంతమంది బతికారు కానీ అయినను తమ పితరుడైన దావీదు వలె మాత్రం లేరు అని వ్రాయబడి ఉంటుంది. అంటే దావీదు ఎంత యథార్థంగా దేవుని సేవించాడో చూడండి. దావీదు నా హృదయానుసారి అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదంతా తెలిసిన సొలొమోన్ దేవుణ్ణి బాధ పెట్టాడు, దేవుని మీద తిరగబడ్డాడు. తెలియనోడు చెప్తామండి, అన్నీ తెలిసి తప్పుల మీద తప్పులు చేస్తున్న వ్యక్తిని ఇక వాడికి ఏం చెప్తే బుద్ధి వస్తుంది, ఏం చెప్తే సిగ్గు వస్తుంది, ఎంత దెబ్బతింటే వాడికి జ్ఞానోదయం అవుతుంది, ఎంత సిగ్గుపోతే వాడికి తన తప్పును తెలుసుకొని విడిచిపెట్టి బయటకు వస్తాడు చెప్పండి. దెబ్బల మీద దెబ్బలు, అవమానాల మీద అవమానాలు, నష్టం మీద నష్టం, కష్టాల మీద కష్టాలు, అంతకంతకు బతికుండగానే పాతాళంలోకి దిగిపోతున్నారా అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే సజీవంగా పాతాళంలోకి వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళని ఒకవేళ వాళ్ళ లైఫ్ స్టైల్ని కనుక మనం గ్రాఫ్ లాగా గీయగలిగితే అలా 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 పైనుంచి కిందకి అలా 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 కొలాప్స్ అయిపోతున్నట్టు అనిపిస్తుంటుంది. వాళ్ళకు మాత్రం బుద్ధి రాదు, సిగ్గు రాదు, మారు మనసు కలగదు. అలాంటి వాడే ఈ సొలొమోను. దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, నష్టం మీద నష్టం, కష్టం మీద కష్టం. దేవుడు మెల్లగా హదదు అనేవాడిని ఒకడిని వ్యతిరేకంగా సొలొమోనుకి రేపాడంట. ఈ హదదు అనేవాడు నిన్నటిదాకా వీళ్ళ శత్రువు కాదు, సొలొమోను శత్రువు కాదు. దేవుడు వాడిని శత్రువుగా మార్చాడు. ఏ దేవుడైతే దావీదుకి సింహాసనం ఇచ్చాడో, ఏ దేవుడైతే సొలొమోనుకి తన వారసత్వంగా సింహాసనాన్ని ఇచ్చాడో, సొలొమోనుకి అనేక మంది అన్నదమ్ముల నుంచి పోటీ ఉంది. అందరూ దావీదు కుమారులే, ఎవడకాడు నేనే నెక్స్ట్ కింగ్ అని పోటీ పడుతుంటే, అంతమంది పోటీ పడుతుంటే దేవుడు కనికరించి దయదలిచి తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. ఎంత రుణపడి ఉండాలి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి సొలొమోను. తనకి అన్నీ ఇచ్చిన దేవుని మీద తిరగబడ్డాడు, దేవుణ్ణి బాధ పెట్టాడు.
నా కుమారుడా సొలొమోను, నువ్వు ఇలా చేయతగదు, విగ్రహారాధన చేయొద్దు, అన్య దేవతల వైపు నువ్వు తిరగద్దు అని 2 మార్లు యెహోవా ప్రత్యక్షమై చెబితే కూడా ఈ సొలొమోను వినలేదంట. అప్పుడు దేవుడు యూటర్న్ తీసుకున్నాడు. ఇంత చెప్పాం కదా, ఎవరైనా మనల్ని అవమానిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తామా? ఎవరైనా మనల్ని బాధ పెడుతుంటే వాళ్ళని మన ఇంటికి రానిస్తామా? దేవుడు కూడా అంతే. సొలొమోను దేవుణ్ణి బాధ పెడుతున్నాడు, తిరగబడుతున్నాడు, లోబడట్లేదు, దేవుని లెక్క చేయట్లేదు. నువ్వేమైనా అనుకో, నేను ఇలాగే ఉంటా, ఇలాగే బ్రతుకుతా, నాకు ఇలాగే కుదురుతుంది, నువ్వు చెప్పినట్టు నేను బతకడం నా వల్ల కాదు అని భీష్మించి కూర్చున్నాడు. దేవుడు తీర్పిచ్చేశాడు. నువ్వు ఇలాగే ఉంటావా? సరే ఉండు, నేనే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా. దేవుడు ఉన్నంత వరకు అన్నీ కలిసి వచ్చాయి. శత్రువులు కూడా మిత్రులైపోయారు దావీదుకి, సొలొమోనుకి. ఇప్పుడు సొలొమోనుకి లోబడి అణిగి ఉన్న అతని ఫెయిత్ఫుల్ పీపుల్ ఉంటారు కదా, లాయల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళే ఒక్కొక్కరిగా ఒకరి తర్వాత ఒకరు, రోజుకొకరు, వారానికి ఒకడు, నెలకొకడు, సంవత్సరానికి ఒకడు శత్రువులుగా మారిపోతున్నారు. దేవుడు శత్రువులను లేపుతున్నాడు. హదదు అనే ఒకడిని దేవుడు శత్రువుగా సొలొమోనుకి వ్యతిరేకంగా లేపాడంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ లైఫ్లో దేవుడు మీ శత్రువులను మిత్రులుగా మారుస్తున్నాడా, లేకపోతే పూటకో కొత్త శత్రువుని దేవుడు లేపుతున్నాడా? ఆలోచించుకోండి. దేవుడు మీ వెంట ఉన్నాడా లేదా మీరే ఆలోచించుకోండి. నన్ను అడగద్దు. నన్ను అడుగుతారు, నేను చెప్పాక ముఖం మార్చుకుని తిరుగుతూ ఉంటారు. మీకు తెలియదా? కళ్ళు ఉన్నాయిగా, చూడండి. కళ్ళుండి చూడరా, చెవులుండి వినరా, హృదయం ఉండి గ్రహించరా అని యేసయ్య తన శిష్యులను గద్దిస్తారు కదా. యెషయా గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుని గద్దిస్తాడు కదా. బుర్ర పనిచేస్తే మీకు అర్థం కావాలి. ఈ పాటికే దేవుడు ఉంటే బ్రతుకు ఎలా ఉంటుంది, దేవుడు మన వెంట లేకపోతే, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మన బ్రతుకు ఎలా తగలడుతుందని మనకు అర్థమైపోతుంది. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పదలుచుకుంది, దేవుడు మన వెంట ఉంటే మన లైఫ్లో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలంటే ఏదైతే మనుషుడు తమ జ్ఞానం చేత చేయలేరో, తమ ధనము చేత, బలము చేత, ఇంటెలిజెన్స్ చేత చేయలేరో, అది జరిగినప్పుడు మనుషులకి ఆశ్చర్యం కలుగుతుందో అది అద్భుతం. పళ్ళు తోముకోవటం అద్భుతం కాదు, అన్నం వండటం అద్భుతం కాదు, వాకిలి కల్లాపు జల్లుకోవటం అద్భుతం కాదు. అది ఎవడైనా చేయగలడు. ఎవడూ చేయలేనిది, ఇది అసాధ్యం, మనుషులకు సాధ్యం కాదు, తలకిందులుగా తపస్సు చేసిన ఇది జరగదు అని దేని గురించి అయితే మనుషులు నిర్ధారణకు వస్తారో అది జరుగుతుందనుకోండి, అప్పుడు అందరూ ఆశ్చర్యపడతారు కదా. అట్లాంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు తన ప్రజల కొరకు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి అద్భుతాలు, అలాంటి ఆశ్చర్య కార్యాలు ఈ సంవత్సరం పొడుగునా మా కుటుంబంలో, నా లైఫ్లో జరిగాయి. ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు కనుక, ఆయన ఉండి జరిగించాడు కనుక జరిగాయి. దేవుడు లేకపోతే ఇలా ఉండదు, అనర్థాలు జరుగుతుంటాయి. మిత్రులు కూడా శత్రువులుగా మారుతుంటాడు, మంచుకున్నాడు కూడా మనతో చెడగొట్టుకొని విరోధిగా మారుతుంటాడు. సొలొమోనుకి అలాగే అయింది. సొలొమోను వెంటనే ప్రభువా తప్పైపోయింది, నన్ను క్షమించని బుద్ధి మార్చుకొని మారు మనసు పొంది తన తప్పులు విడిచిపెడితే బాగుండేది. అలా చేయకుండా హదదు అనేవాడిని చంపడానికి ప్రయత్నం చేశాడంట. వాడు పారిపోయి వేరే దేశంలో తలదాచుకున్నాడు. ఈలోపు దేవుడు మరొక చోట విరోధిని లేపాడు. సొలొమోను దేవునితో సమాధానం పడకుండా, అది కదా పరిష్కారం, ఎవరైతే విరోధులను లేపుతున్నాడో ఆ దేవునితో సమాధానం పడాలి. తప్పైపోయింది ప్రభువా అని గర్వాన్ని విడిచిపెట్టి బ్రతుకును మార్చుకుంటే అదే పరిష్కారం. సొలొమోను చేయాల్సింది చేయకుండా, దేవునితో సమాధానం పడకుండా, తన బుద్ధిని వంకర బ్రతుకుని వాక్యానుసారంగా మార్చుకోకుండా దేవుడు లేపిన విరోధులతో పోరాడుతున్నాడు. ఎంతమందితో పోరాడతాడండి? ఒక సమయానికి తన లైఫ్ నిండా శత్రువులే. మొన్నటిదాకా వీళ్ళందరూ అతని లాయల్ పీపులే, ఫెయిత్ఫుల్ పీపులే, తన వాళ్ళే, తన స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ మొన్నటిదాకా మంచుకున్న వాళ్ళే. ఏం పిచ్చి పట్టిందో, ఏం దయ్యం పట్టిందో, ఏం జరిగిందో అని సొలొమోను బాధపడుతున్నాడు, ఆశ్చర్యపడుతున్నాడు.
జరిగింది ఏంటంటే దేవుడే సొలొమోనుకి లాయల్గా ఉన్న తన వాళ్ళందరినీ తనకు వ్యతిరేకంగా మార్చేశాడు. ఇంకా దేవుడు అంటాడు, నువ్వు నన్ను అనుసరించడం మానేసావు కనుక నీ రాజ్యము నీ నుండి తీసేస్తున్నా అంటాడు దేవుడు. సో సొలొమోను చనిపోయాడు, అతని కుమారుడైన రెహబాము రాజయ్యాడు. ఈ రెహబాము కాలములో దేవుడు శపించిన ఆ శాపం నెరవేరింది. ఏంటది? నీ రాజ్యం 2 ముక్కలైపోతుంది, ఒక చిన్న ముక్క మాత్రమే నీకు ఇస్తా, శ్రేష్టమైన భాగాన్ని మరొకడికి ఇచ్చేస్తా అంటాడు దేవుడు. నీ ఇష్టం వచ్చిన నువ్వు బతుకుతుంటే కూడా, తిరగబడుతుంటే కూడా, అడ్డగోలుగా బతుకుతుంటే కూడా, ఏం కాదులే మొన్నట్లాగా నిన్నట్లాగా ఇవాళ నడిచిపోద్ది రేపు నడిచిపోద్ది అని సొలొమోను అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. అన్నీ ఇచ్చిన దేవుడే అన్నీ తీసేశాడు. రెహబాము కాలంలో అతను రాజు అయిన వెంటనే ప్రజలందరూ వచ్చి మొత్తుకున్నారు, మీ నాన్న వలన భరించలేనంత ట్యాక్సులు మా మీద పడ్డాయి, తగ్గించు రాజా అంటే 3 రోజులు ఆగిరండి, నేను నా నిర్ణయం చెప్తా అన్నాడు. ఈ 3 రోజుల కాలంలో పెద్దవాళ్ళు అడిగితే వాళ్ళు అన్నారు తగ్గమని చెప్పారు. నిన్ను తగ్గించుకో, ఇప్పుడు వాళ్ళు చెప్పింది విను, ట్యాక్స్లన్నీ తగ్గి అన్నారు. ప్రేమగా మాట్లాడు, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం, బాధతో గుండె రగిలిపోతున్న వాళ్ళని ఇంకా రెచ్చగొట్టద్దు అని చెప్తే వాళ్ళ మాట వినకుండా తనతో పాటు పెరిగిన తన స్నేహితుడైన భక్తి లేని భయము లేని దేవుని భయము భక్తి లేని పూర్వంబోకి ఎదవల సలహాలు విని 3 days తర్వాత రమ్మనడిగా ప్రజల్ని, వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళతో గెరగా మాట్లాడాడంట, పొగరబోతుగా మాట్లాడాడంట. తెలివి తక్కువ మాటలు చూడండి, చెడగొట్టుకునే మాటలు, కూర్చున్న కొమ్మ నరుక్కునే మాటలు. మా గోడు విని మాకు నెమ్మదిగా ఉండేలాగా పరిస్థితులన్నీ నువ్వు మారుస్తే నీకు లోబడి ఉంటామని వాళ్ళు చెప్తుంటే, వాళ్ళ బాధ అర్థం చేసుకోమని పెద్దలు చెప్తుంటే వీడు ఎవరి మాట వినట్లా బాగుపడే మాటలు. ఏంటంటే వీడికి పోయే కాలం దాపురించింది. ఎందుకని? దేవుని శాపం ఉంది, వాడికి వినే బుద్ధిని దేవుడు తీసేశాడు. దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోతే దయాలు వచ్చేస్తాయి అని చెప్పుకున్నాగా. ఇప్పుడు చూడండి, ఫ్లడ్ లైట్స్ నా పైన ఉన్నాయి, అవి ఆపేస్తే చిమ్మ చీకటి, వీడియో రికార్డ్ అవ్వదు, మీకు కనిపించను నేను. వెలుగు చీకటి 2 ఒకేసారి ఒకే చోట ఉండటం అసాధ్యం. వెలుగు వెళ్ళిపోతే ఇక ఉండే చీకటే. దేవుడు లేకపోతే దయాలు ఉంటాయి. దయాలు ఉంటే ఏం చేస్తాయి? గర్వాన్ని పెంచుతాయి, మనలో తిరుగుబాటుని పెంచుతాయి, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి, బలుపు మాటలు మన నోటి చేత పలికిస్తాయి, మంచి మంచి సంబంధాలను చెడగొట్టుకునేలా దయాలు చేస్తాయి. ఇక్కడ రెహబాము అదే చేస్తున్నాడు. తనతో ప్రేమగా ఉన్న తన వాళ్ళతో చెడగొట్టేస్తున్నాడు రెహబాము. ఎందుకు ఇలా చేశాడు రెహబాము అంటే అది దేవుని వలన కలిగిన కార్యము. దేవుడు శపించాడు సొలొమోనుని, నువ్వు దేవుని అనుసరించడం మానేసావు కనుక, దేవునికి లోబడటం మానేసావు కనుక నీకు నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నావు, నీకు ఏది రైట్ అనిపిస్తే చేసుకుంటూ పోతున్నావు, సరే ఇలాగే బ్రతుకు, నేను నీతో ఉండనని దేవుడు సొలొమోను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ శాపాన్ని సొలొమోను కుమారుడైన రెహబాము అనుభవించాడు. రెహబాము కాలంలో రాజ్యం 2 ముక్కలైంది. ఇక్కడ తప్పు చేసింది ఎవరంటే సొలొమోను. శిక్ష అనుభవిస్తుంది ఎవరండి? సొలొమోను కాదు, సొలొమోనుకు పుట్టిన రెహబాము ఆ శిక్షను అనుభవించాడు. నిజమే, సొలొమోను కాలంలోనే మొదలైపోయింది దేవుని శాపం. మనుషులందరూ అతని విరోధంగా మారిపోతూ వచ్చారు, కానీ రాజ్యం అతని చేతిలో నుంచి 2 ముక్కలు అవ్వలేదు, చేజారిపోలేదు. తన కుమారుడైన రెహబాము కాలంలో జరిగింది. తన కుమారుడైన రెహబాముకు దేవుడు గర్వపు హృదయాన్ని ఇచ్చేశాడు, విననొలని స్వభావాన్ని ఇచ్చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను మంచోడిని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి బతికేవాడిని అయితే నా ఆశీర్వాదం నా బిడ్డల మీద ఉంటుంది, నా భార్య పిల్లల మీద, నా ఇంటి మీద ఉంటుంది, నా చేతి పనుల మీద ఉంటుంది. నేను వెధవనైతే, నేను భక్తిహీనుడినైతే, నేను దేవుని మీద తిరగబడేవాడినైతే ఆ శాపం నా భార్య బిడ్డలు అనుభవిస్తారు. మీరు భక్తులైతే ఆ ఆశీర్వాదం మీ భార్య బిడ్డల మీద ఉంటుంది, నీ భర్త నీ బిడ్డల మీద ఉంటుంది, నీ ఇంటి మీద ఉంటుంది. నువ్వు ఒక పనికి మాలిన స్త్రీవైతే, భక్తిహీనురాలు అయితే, ఎంతసేపు ఊర్లో ఎవరో ఒకరితో పోల్చుకుంటూ వాళ్ళు నాకంటే బాగున్నారు, వీళ్ళు నాకంటే తక్కువ ఉన్నారు, నేను వాళ్ళకంటే పైకి వెళ్ళిపోవాలి, వాళ్ళను తొక్కేయాలి, నేనే గ్రేట్గా ఉండాలి, ఈ పిచ్చి వేషాలు, చిల్లర కోరికలు, శరీర సంబంధమైన ఆశలతో చాలామంది స్త్రీలు పురుషులు క్రైస్తవులే బాప్తిసం తీసుకున్నారు, దేవుని నమ్ముకున్నారు, కానీ వాక్యానుసారంగా బ్రతకరు. ఎంతసేపు డబ్బు మీద ఉంటుంది, బట్టల మీద ఉంటుంది, తిండి మీద ఉంటుంది, మేకప్ మీద ఉంటుంది,
ఇల్లంతా ఖరీదైన వస్తువులతో నింపేసేయాలి. ఎవరైనా మనల్ని చూస్తే ఒక పెద్ద అంబానీ ఫ్యామిలీ అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి? నేను గొప్ప అని అందరూ అనుకోవాలి. స్తోమత లేకపోయినా, పీకలలో తప్పుల్లో కూరుకుపోయినా, ఇంకో కొత్త అప్పు చేసి ఖరీదైన ఫోన్ ఒకటి కొనేయాలి. నీకంత సీన్ లేదు కదా, నీకెందుకు అంటే నేను గొప్ప వ్యక్తిని అందరూ అనుకోవాలి. పీకలలో తప్పుల్లో కూరుకుపోయినా ఖరీదైన బండి కొనేయాలి, ఖరీదైన ఏసీ కొనేయాలి, ఫ్రిడ్జ్ కొనేయాలి. ఒకరిద్దరు కాదు, ఎక్కువ మంది ఇలా పనికి మాలిన బుద్ధులతోనే బతుకుతున్నారు. దేవుని మహిమపరుద్దాం, దేవుని సంతోషపెడదాం, మా సంఘ కాపరితో కలిసి దేవుని సేవలో సహకరిద్దాం, ఇట్లాంటి కోరికలు లేవు. స్వార్థ ప్రకటిద్దాం. సంఘ కాపరి ఎన్నిసార్లు చెప్పినా అందరికీ ఒక విషయం చెప్పాను కదా, ఎవరి పొరపాట్లు వాళ్ళకి చెప్తా. మీరు ఇలా చేస్తే దెబ్బతింటారు, బొక్కబోర్లో పడతారు, మూతి పళ్ళు రాలుతాయి, సిగ్గుపోద్ది, ఆరోగ్యం పోద్ది, మీ టైం నాశనం అయిపోద్ది, మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందని అందరూ ఒకే తప్పు చేయరు, వేరు వేరు తప్పులు చేస్తుంటారు. ఎవరి పొరపాట్లు వాళ్ళకి చెప్పినప్పుడు కొంతమంది తెలివైన వాళ్ళు సరి చేసుకుంటారు, చాలామంది సరి చేసుకోరు, నా మీద కోపం మెచ్చుకుంటారు, ఇంకా దెబ్బతింటారు. నాకు పోయిందేమీ లేదు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, అంటే 2024 డిసెంబర్ 6 రోజున మా పెద్దబాబు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారితో వాడికి ఇంటర్వ్యూ ఉంది. వాడు చేసిన ప్రాజెక్ట్ అంతా చూసి ఒక టెక్ ఫెస్ట్లో మెచ్చుకొని ఆవిడతో పాటు స్టేట్ వైడ్ ఆఫీసర్లు కొంతమంది, నేషన్ వైడ్ ఆఫీసర్లు కొంతమంది, పశ్చిమ గోదావరి, ఏలూరు 2 జిల్లాల్లో నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ డిపార్ట్మెంట్ తరపున మా పెద్దోడు ప్రాజెక్ట్ మాత్రమే సెలెక్ట్ చేశారు స్టేట్ లెవెల్కి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అది పోయిన సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున క్రిస్మస్ దగ్గర పడుతుండగా మాకు సంబరాలు స్టార్ట్ అయినాయి. నా పెద్ద కొడుకుని దేవుడు అందరి ఎదుట గౌరవించాడు, హెచ్చించాడు, సన్మానించాడు. నా కొడుకు హెచ్చించబడితే నాకు గౌరవం కదా. ఈ సంవత్సరం అంటే 2025 డిసెంబర్ 23వ తారీఖున, మొన్నే 3 రోజుల క్రితం, మా చిన్నోడికి ఏలూరు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ 2025 సంవత్సరానికి ఉత్తమ విద్యార్థి కింద జిల్లాలోనే వీడు ఎన్నికయ్యాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే డిపార్ట్మెంట్ తరపున. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లాస్ట్ ఇయర్ ఏమో పెద్దోడు కలెక్టర్ గారి చేతుల మీదుగా సన్మానించబడ్డాడు, వాడు సెలెక్ట్ చేయబడ్డాడు, వాడు ఎన్నుకోబడ్డాడు. ఈ సంవత్సరం డిసెంబర్ మళ్ళీ క్రిస్మస్ ముందు చిన్నోడు ఇంకో కలెక్టర్ గారి చేత అవార్డు పొందుకున్నాడు. ప్రభు చిత్తం అయితే ఆ లాస్ట్ ఇయర్ ఫోటో, వీడియో, అలాగే ఇప్పటి చిన్న బాబుది కూడా వీడియో నేను పెడతా, ఈ వాక్యంతో పాటు పెడతా, చూడండి. ఇది మనం అనుకుంటూ అవుతుందా? తల్లిదండ్రులు అందరూ కోరుకుంటారు కదా, వాళ్ళ పిల్లలు హెచ్చించబడాలి, సన్మానించబడాలి, లైఫ్లో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని కోరుకోని తల్లిదండ్రులు ఎవరు ఉంటారు చెప్పండి? మీరు కూడా అలాగే కోరుకుంటారు కదా. అయితే మనం కోరుకుంటే సరిపోతుందా? మంచి కోరికలు, న్యాయమైన కోరికలు. నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి, నా పిల్లలకి మంచి జాబ్స్ రావాలి, మంచి సంబంధాలు సెటిల్ అవ్వాలి, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాలి, అందరికీ సొంత ఇల్లు ఉండాలి. ఇలాంటి కోరికలు కోరుకోని వాళ్ళు ఎవరు చెప్పండి? కానీ ఎంతమంది న్యాయమైన కోరికలు తీరుతున్నాయి? ఎంతమందికి నెమ్మది ఉంటుంది? ఎంతమందికి సంతోషం ఉంటుంది? ఎంతమంది వాళ్ళు ప్రారంభించిన పనులు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తున్నారు? కార్యారంభము కంటే కార్య అంతము మేలు అన్నాడు దేవుడు. ఇదిగో నేను ప్రారంభించా, మా పెద్దోడిని పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ చేస్తే బోల్డ్ మంది నవ్వారు. వాడి భవిష్యత్తు నాశనం అయిపోయింది, ఇక వాడికి భవిష్యత్తు ఉండదు, ఇంత చదువుకునే తెలివైన కుర్రోడిని తీసుకెళ్ళి పాలిటెక్నిక్ వేస్తారేంటండి అని చాలామంది హై స్కూల్ టీచర్లు, ఇక వాళ్ళకే అని తెలుసు అనుకుంటారు చాలామంది టీచర్లు. పిల్లలకి నేర్పి పెద్దవాళ్ళు కూడా నేర్పుతుంటారు, నేర్చుకోవటం మానేస్తారు చాలామంది టీచర్లకు ఉన్న ఒక పెంటబుద్ధి అది. ఎంపీసీలో జాయిన్ చేయండి, ఇంటర్లో జాయిన్ చేయండి అని అంతమంది చెప్పినా నేను వినకుండా పాలిటెక్నిక్లో జాయిన్ చేశా. వాడు టెక్ ఫెస్ట్లో స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాడు. ఇక మిగతా విషయాలు పబ్లిక్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. పెద్దబాబు ఆల్రెడీ చర్చ్లో చెప్పా, సంఘస్థులకు తెలుసు, చాలు. చిన్నోడిని కూడా వాడు అన్నయ్యని మించిపోయాడు. నాకు సంతోషం మీద సంతోషం, ఆనందం మీద ఆనందం, శుభవార్తల మీద శుభవార్తలు. పోయిన సంవత్సరం మేము ఎంతో ప్రార్థించి ఎదురు చూసిన అనేక విషయాలకు దేవుడి సంవత్సరం మాకు నాన్ స్టాప్ వర్షంలాగా, కొండపోత వర్షంలాగా, విరామము లేని, ఎడతెరిపి లేని వర్షంలాగా బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉన్నాడు. సంవత్సరం పొడుగునా మేము హ్యాపీగా నవ్వుతూనే ఉన్నాం.
ఇదంతా చూస్తే మా అభివృద్ధిని చూసి భరించలేని మా విరోధులు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా ఏడిపే మిగులుద్దిగా. ఎప్పుడెప్పుడు స్టీవెన్ శాస్త్రి అనేవాడు, అతని కుటుంబం, అతని పరిచర్య కుప్పకూలిపోవాలి, పిల్లలు నాశనం అయిపోవాలి అని నా గురించి చెడ్డగా ప్రచారం చేసేవాళ్ళు, మా కీడు కోరే వాళ్ళు ఉంటారు కదా. ఎవరండి వాళ్ళంటే ఏమో నాకు తెలియదు. ముందు అందరూ మంచోళ్ళే, వెనకాల గొయ్యలు దవ్వుతూ ఉంటారు, వెనకాల వెనుపోట్లు పడుదని చూస్తుంటారు. నాకే కాదు, మీ లైఫ్లో కూడా ఉంటారు. మీకు బుర్ర ఉంటే ఈ పాటికే మీకు అర్థమవుద్ది మీ లైఫ్లో మీ కీడు కోరే వాళ్ళు ఎవరో, మీ మీ శ్రేయోభిలాషులు ఎవరో మీకు ఈ పాటికి అర్థం కావాలి. నాకు తెలుసు వాళ్ళు ఎవరో, కానీ బయటికి చెప్పను. వాళ్ళందరి మూతి మీద తన్నినట్టుగా, మూతి పళ్ళు రాలగొట్టినట్లుగా దేవుడు నా బిడ్డలను హెచ్చించాడు, పరిచర్ను ఆశీర్వదించాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనశ్శాంతిని ఇచ్చాడు. ప్రమాదం నుంచి నన్ను నా భార్యను దేవుడు కాపాడాడు. ఒక్క ఎమక విరగకుండా, తెలుసండి, జస్ట్ స్కిన్ అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అయినాయి అంతే, చిన్న చిన్న రాళ్ళు కొట్టుకుపోయినాయి మోకాల్లోకి అంతే. అంత పెద్ద ప్రమాదం, ఇంత చిన్న లీస్ట్ గాయాలు. ఎట్లా అంటే దేవుని కాపుదల మాకుంది. దేవుని కాపుదల ఉంటే అసలు యాక్సిడెంట్ ఎందుకు కావాలంటారు కొంతమంది. దేవుని కాపుదల ఉంది కాబట్టి అంత పెద్ద ప్రమాదం జరిగితే కూడా రవ్వంత హాని కలగకుండా సురక్షితంగా బయటపడ్డాం. వెంటనే మళ్ళీ అదే బండి మీద 100 కిలోమీటర్లు ప్రయాణం చేసింది నాతో పాటు నా భార్య. సంవత్సరం పొడుగున దేవుని కాపుదల. మా చేతి పనిని స్థిరపరచుము ప్రభువా అని మోషే భక్తుడు దేవుని మొరపెడతాడు. అలా దేవుడు మా చేతి పనిని స్థిరపరుస్తున్నాడు, పిల్లల్ని దీవిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ పెద్దోడు డిసెంబర్ నెలలో క్రిస్మస్కు ముందు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఇంటర్వ్యూలో, సూపర్విజన్లో వాడు అటెండ్ అయ్యి ఆమె చేత సెలెక్ట్ అవ్వటం ఏంటి, ఈ సంవత్సరం చిన్నవాడు ఏలూరు జిల్లా కలెక్టర్ చేత అవార్డు తీసుకోవటం ఏంటి, మీకు అర్థం కావట్లేదా? ఇది దేవుని కార్యం అని. ఇది మానవ ప్రమేయంతో జరగలేదు, మనుషులు అనుకుంటే అవ్వలేదు. మనిషి తెలివితేటలతో కష్టపడి ప్లాన్ చేసి రాత్రింబవలో ప్రయాసపడితే ఇలా అవ్వదు. దేవుడు కనికరిస్తే ఎట్లవుతుంది, దేవుడు సెలవిస్తే ఎట్లవుతుంది, దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2025 సంవత్సరం గతించిపోతుంది. అయిపోయిన కాలం అయిపోయింది. ఇక మీదటనైనా మీలో ఎవరైతే దేవునికి భయపడకుండా మీ ఇష్టం వచ్చినట్టు, మీకు నచ్చినట్టు, మీకు కుదిరినట్టు ఇంతకాలం బతికేసి సొలొమోను లైఫ్లో, రెహబాము లైఫ్లో జరిగినట్లుగా ఒకవేళ అనర్థాలను కనుక మీరు చవి చూస్తే మీ కళ్ళు తెరవండి. ఎందుకు ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి? ఎందుకు మీరు ఆశపడింది జరగట్లేదు? ఒకవేళ జరిగిన ఆలస్యంగా జరిగిన దానివల్ల ప్రయోజనం ఏంటండి కదా? పాకుతున్న పిల్లలకి వాకర్ కొనిస్తాం కదా మనం, అంటే నడక త్వరగా నేర్చుకోవడానికి వీల్స్ ఉండే వాకర్స్ ఉంటాయి కదా, చంటి పిల్లల కోసం కొని అందులో పెడితే పిల్లలు కింద పడకుండా నడక నేర్చుకుంటారు. అట్లా సంవత్సరం వయసులో కొనివ్వాల్సిన వాకర్ని పిల్లోడికి 15 ఏళ్ళు వచ్చాక, నాన్న నీ కోసం వాకర్ తెచ్చా, అప్పుడు డబ్బులు లేవు కాబట్టి కొనలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఇచ్చా అంటే వాడు అందులో పడతాడా? అది పుట్టుకుని ఇరిగిపోతుంది కదా. కాబట్టి సంవత్సరం వయసులో ఉన్నప్పుడు పిల్లలకి ఇవ్వాల్సింది అప్పుడు ఇవ్వాలి. పాలు తాగే వయసులో నోట్లో పీక పెడతాం కదా, అది ఇప్పుడు నా నోట్లో పెట్టాడు అనుకోండి ఎవడన్నా తీసుకొచ్చి, సారీ నాన్న అప్పుడు ఇవ్వలేకపోయానండి, ఇప్పుడు నేను ఏం చేయనండి, 46 ఏళ్ళు నిండిపోయినాయి. కాబట్టి జరగాల్సిన పనులు జరగాల్సిన టైంలో జరగాలి. అది దేవుని వలన సాధ్యం. అది కూడా సక్సెస్ఫుల్గా జరగాలి. జరిగింది కానండి ఏదో కంపు పెంట రచ్చ కిచిడి అయిపోయింది. బిర్యానీ వండుదామని మొదలుపెట్టాం బ్రదర్, ఆఖరికి అది జావలాగా అయిందనుకోండి, బిర్యానీ తిన్నారా అంటే మేము బిర్యానీ తాగాము ఈరోజు అని చెప్పాల్సి వస్తుంది. నేను హార్లిక్స్ తాగాను తింటా అని ఒక యాడ్ వచ్చేది మేము చిన్నగా ఉన్నప్పుడు. అట్లా మైసూర్ పాక్ స్టార్ట్ చేస్తే చిన్నప్పుడు మా అమ్మగారు, కొంతమంది మా అత్తమ్మ, ఎవరో సంబడి మా చిన్నమ్మలో అందరు కలిసి మొదలుపెట్టారు. మైసూర్ పాక్ అంటే చక్కగా రాక్ సాలిడ్గా ఉంటుంది కదా, రాయిలాగా. వీళ్ళు కష్టపడ్డారు కానీ మరి అప్పట్లో మరి యూట్యూబ్లో నేర్పే వాళ్ళు లేరు కదా, యూట్యూబ్ లేదు, ఇంటర్నెట్ లేదు. బాగానే చేశారు అన్ని. ఆఖరికి అది పాకంలా మిగిలిపోయింది. మైసూర్ పాక్ కాస్త మైసూర్ పాకంగా మిగిలిపోయింది. ఇక ఆ రోజు మరి పారేయలేం కదా, అందరం మైసూర్ పాక్ తాగాం ఆ రోజు. కాబట్టి చాలామంది జీవితాలలో ఆలస్యంగా జరుగుతున్నాయి పనులు, అవి కూడా అసంపూర్ణంగా జరుగుతున్నాయి. వాళ్ళకి ఇంక సంతోషం ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకు మాకే ఇలా జరుగుతుందంటే మీ దగ్గర అవిధేయత ఉండవచ్చు. అది మీకే తెలుస్తుంది. మీరు దేవునికి భయపడుతున్నారా లేదా,
దయ్యాలు చాలామందిని భ్రమ పెడుతుంటాయి. నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు నీలాంటి భక్తుడు, నీలాంటి భక్తురాలు, నీలాంటి నీతిమంతుడు ఈ భూమి మీద ఉండరు అబ్బాయి అని దయ్యాలు భ్రమ పెడుతుంటాయి. వీళ్ళు మురిసిపోతూ ఉంటారు, మేము బైబిలికల్గా బతుకుతున్నాం, ప్రేయర్ఫుల్గా ఉన్నాం, వాక్యానుసారంగా ఉన్నాం అని. కానీ అన్ని అనర్థాల మీద అనర్థాలు జరుగుతుంటాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన లైఫ్లో ఉన్నప్పుడు కూడా కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాల మధ్యలో మనం ఇంకా ఫ్లరిష్ అవుతాం, ఇంకా దీవించబడతాం. దానియేలుని సింహాల బోన్లో పడేశారు, ఏమైంది? క్షేమంగా బయటకు వచ్చాడుగా. సింహాల బోన్లో పడేసినందుకు రాత్రికి రాత్రే డానియేల్ హీరో అయిపోయాడు. దానియేలు బయటకు వచ్చి బేసం తిప్పి, నేను రాత్రంతా సింహాల బోన్లో ఉన్నాను కదరా, మీలో దమ్మున మగాడు ఎవడని ఉంటే వెళ్ళి రండిరా, ఒక రాత్రి సింహాల బోన్లో ఉండండి అని అంటే ఎవడైనా వెళ్ళగలడా? దానియేలు కష్టం వచ్చి తీరిన తర్వాత డానియేల్ హీరో అయిపోయాడు. దేవుడు ఉండబట్టి అతను హీరో అయ్యాడు. దేవుడు మన వెంట ఉంటే మనం హీరోలో బతుకుతాం. దేవుడు మనల్ని విడిచిపెట్టాక కూడా నేను బాగానే ఉన్నా, దేవుడు నాతో ఉన్నాడని మనల్ని మనం మోసం చేసుకుంటే నిన్నటి రోజు చిన్న జీరో, రేపు కొంచెం పెద్ద జీరో, ఏదో ఒక రోజు మన లైఫ్ పెద్ద బొక్కలా మిగులుతుంది. ఇంకా బొక్కలో బతుకవుతుంది. ఇంకా అందరూ మన వాడుక భాష కదా, ఏముంది అక్కడ బొక్క అంటాం కదా, అంటే ఏమీ లేదు అక్కడ అనడానికి. బొక్క అంటే పెద్ద బొక్క అనమాట, హోల్ మిగులుతుంది ఇంకంతే. ఫైనాన్షియల్గా పెద్ద బొక్క, హెల్త్ ఏంటంటే అది బొక్కే. డబ్బులన్నీ మెడికల్ షాపులకి డాక్టర్లకి తగలేస్తాయి, ఇంకా పిల్లలకేమి ఇస్తామండి ఇంకా కదా. కాబట్టి దేవుడు మనతో ఉంటే సక్సెస్ ఉంటుంది. అనేక ఆటంకాల మధ్యలో కూడా మళ్ళీ ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు, సముద్రం అడ్డం వచ్చింది, ముందు సముద్రం వెనకాల ఫరో సైన్యం తరుముకుంటూ వస్తున్నారు. దేవుడు వాళ్ళ కోసం దిగి వచ్చి ఆ టెన్షన్ కలిగించే పరిస్థితుల మధ్య, యాంగ్జైటీ, స్ట్రెస్, అమ్మో ఏమైపోతుందో, ఇప్పుడు మా బతుకు ఇంక అయిపోయింది, మేము నాశనం అయిపోతున్నాం అనుకుంటున్న స్టేజ్లో ముందుకెళ్తే సముద్రం దారి లేదు, ముందుకెళ్ళడానికి అసలు అవకాశమే లేదు, స్కోప్ లేదు. వెనక నుంచి శత్రువు వచ్చి మీద పడి చంపేస్తున్నాడు, మాకు భవిష్యత్తు లేదు, మేము చచ్చిపోతున్నాం అనుకునే టెన్స్ సిచ్యుయేషన్లో దేవుడు వారికి సముద్రంలో దారి తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దేవుడు ఈరోజు నాతో ఉన్నాడు. ఆ దేవుడే మీతో కనుక ఉంటే ఆయన మీకు దారి తెరుస్తాడు, మీకు నెమ్మది ఇస్తాడు, మీకు సంతోషం ఉంటుంది, మీకు సక్సెస్ ఉంటుంది. మీరు ఆశపడిన న్యాయమైన మీ ఆశలు, మీ కోరికలు అన్నీ జరుగుతాయి, టైంకి జరుగుతాయి, ఆలస్యం కాకుండా జరుగుతాయి. దొంగల పడ్డ 6 నెలలకి కుక్క మొరిగితే అంటాం కదా, దొంగ వస్తే అప్పుడు ఎలర్ట్ అయ్యి కుక్క మొరిగి మనల్ని కాపాడితే అలర్ట్ చేస్తే మేలు. కానీ అయిందండి, కానీ ఎప్పటికో అయింది. అలాంటి పని అయినా అవనట్టే కదా. ఇంకా గుర్తుపట్టండి, నేను మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నా. దేవుని సేవకుడిగా నా పని అందరిని తట్టి నిద్ర లేపటం. ఒరే మొద్దు నిద్రపోకరా, ఇంకా మొద్దా, ఇప్పటిదాకా మొద్దులా బతికి చెప్పినా వినకుండా పూర్తిగా మునిగేదాకా తెచ్చుకున్నావు. మొదట్లో నీ కాలు మునిగాయి, చెప్పాను నువ్వు వినలా, మోకాల దాకా వచ్చింది వరద, వినలేదు చెప్తుంటే కూడా. ఆ స్టీవెన్ బ్రదర్ అలాగే చెప్తాడు, ఆయనకు బుర్రలేదులే, మాకు ఇంకా తెలివి ఎక్కువ అని ఏం చెప్పినా వినకుండా నడుములోతు మునిగేదా తెచ్చుకుంటారు చాలామంది. సొంత వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు చాలామంది. నా సొంత వాళ్ళండి బోడు మంది. వినరు, నా మాట వినరు. మాకు తెలుసులేరా అంటారు. నువ్వు మాకు చెప్పేది ఏంటి అంటే, నీకు తెలుసంత మాకు తెలియదా, నీకు మాకంటే బాగా తెలుసా అని గర్వానికి పోయి భుజాల లోతు మునిగిపోయేదాకా తెచ్చుకుంటారు పరిస్థితులు. ఇక ఆఖరికి ముక్కు కూడా మునిగిపోయేదాకా తెచ్చుకున్నాక అప్పుడు బ్రదరు ప్రార్థన చేయండి, బ్రదరు ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయాలండి నేను? చెవులు ఉన్నాయి, ఎందుకు వినరు? ఎందుకు ఆ గర్వం? ఎందుకు ఆ తిరుగుబాటు? దేనికి? ప్రతి ప్రాంతంలో అనేక మందిని చూస్తున్నా, ఒకరిద్దరు కాదు, అనేక మంది గర్విష్ఠులుగానే ఉంటున్నారు. వాళ్ళ గర్వమే వాళ్ళని నాశనం చేస్తుంది, వాళ్ళ అవిధేయతే వాళ్ళని అబాసుపాలు చేస్తుంది. 2026వ సంవత్సరం మీ లైఫ్లో ఫ్రూట్ఫుల్గా, పీస్ఫుల్గా, సక్సెస్ఫుల్గా ఎప్పుడు జరగాల్సినప్పుడు చకచక అన్నీ జరిగిపోవాలంటే అది దేవునితోనే సాధ్యం. మా లైఫ్లో జరిగిన ఎగ్జాంపులే మీ దృష్టికి తెస్తున్నా. బైబిల్లోనే కాదు, ఇప్పటికీ దేవుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు తన భక్తుల కోసం. ఇదిగో లాస్ట్ ఇయర్ పెద్ద కొడుకు కలెక్టర్ గారితో మీటింగ్, కలెక్టర్ గారి చేత ఎన్నుకోబడ్డాడు. ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్ క్రిస్మస్లో చిన్న కొడుకు ఇంకో కలెక్టర్ గారి చేత అవార్డు అనుగ్రహించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నెక్స్ట్ ఇయర్ ఇంకేం జరగబోతుందో, ఇంతకంటే పెద్దదని మేము ఆశగా ఎదురు చూస్తున్నాం. ఏం జరగబోతుందో మాకు తెలియదు, కానీ ఇంకా పెద్ద ఆశీర్వాదాలు మా కొరకు సిద్ధంగా ఉన్నాయని మాత్రం మాకు తెలుసు. ఎందుకంటే ఎల్లప్పుడూ దేవునికి భయపడుతూ, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తూ,
దేవుని చిత్తానుసారంగా నేను బ్రతుకుతున్నా, నా భార్య పిల్లలు బ్రతికేలా నేను కేర్ తీసుకుంటున్నా. సో అనేక మంది బైబిల్ కాలంలో భక్తులైన వాళ్ళు వాళ్ళ కష్టకాలములో వాళ్ళ శత్రువుల నుంచి, కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి దేవుడు వాళ్ళని కాపాడి రక్షించి వాళ్ళ విరోధుల ఎదుట తలెత్తుకునేలా దేవుడు చేశాడు. ఇప్పుడు చూడండి, నా పెద్ద కొడుకు వీడియో, చిన్న కొడుకు వీడియో యూట్యూబ్లో పెట్టాను అనుకోండి, వాట్సాప్లో పంపాను అనుకోండి, నన్ను ప్రేమించే వాళ్ళందరూ చప్పట్లు కొడతారు, నాతో పాటు సంతోషపడతారు. నన్ను ద్వేషించే వాళ్ళు కానీ, నా పతనం కోరుకునే విరోధులు ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. బయటికి అందరం వంచోలే, ఎవడంతరంగంలో ఏ పాము ఉందో మనకేం తెలుసు కదా. అలాంటి శత్రువులు అందరూ ఇంకా వాళ్ళకి నిద్ర ఉండదు. ఇంకా నేనే వాళ్ళకి కత్తి పెట్టి పొడవనక్కర్లా. మనం అభివృద్ధి చెందటమే మన విరోధులకు చెంపపెట్టు, అవునా కాదా? నోరు తెరిచి ఎవరిని ఒక మాట తిట్టనక్కర్లా, ఎవరి మీద ఒక రాయి కొట్టనక్కర్లా. మీ శత్రువులను మీరు నాశనం చేయాలనుకుంటే సింపుల్, మీరు బాగుపడండి, మీరు డెవలప్ అవ్వండి, మీరు ఫ్లరిష్ అవ్వండి, దేవుని గట్టిగా పట్టుకోండి, దేవునికి భయపడండి. బ్రదర్ బాగానే ఉన్నామండి, దేవునికి భయపడుతున్నామండి, బైబిల్ చదువుతున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, అయినా ఏంటో అనర్థాలే జరుగుతున్నాయండి అంటే బాగానే ఉన్నాను మీరు అనుకుంటున్నారండి. మీరు అసలు బాగానే లేరండి. మీకు మీరే మార్కులు వేసుకుంటే ఎలాగండి? గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. చాలామంది నాకు దూరంగా బతుకుతుంటారు. ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నా, నన్నే విడిచిపెట్టారు, కానీ నేను చెప్పినట్టు కూడా బతకరు, నాకు అందుబాటులో ఉండరు. సహవాసం అంటే ఏంటి? 3 నెలలకు ఒకసారి కలవటమా? 6 నెలలకు ఒకసారి కలవటమా? చెప్పండి. సహవాసం అంటే ఏంటి? కంటిన్యూస్గా కలిసి ఉండటమా? రెగ్యులర్గా ఎన్నిసార్లు వీలేదు అన్నిసార్లు కలవటమా? సహవాసం అనేది దేవుడు పెట్టిందే, సంఘ ఆరాధన అనేది పెట్టిందే అందరూ కలిసి సాగడానికి కదా. సో చాలామంది మేము బాగున్నామని అనుకుంటున్నారు, వాళ్ళు బాగోలేదు. అది వాళ్ళకి ఎప్పటికీ అర్థమవుతుంది? మొత్తం పుట్టి మునిగాక అర్థమవుతుంది. డబ్బు అంటే సంపాదించుకుంటాం, కానీ టైం తెచ్చుకోలేం కదా. సో నేనైతే దేవుని సేవకుడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా, అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నా. ఈ 2025 క్రిస్మస్కి మెసేజ్ పెట్టలేకపోయాను, బిజీగా ఉండి. అయితే క్రిస్మస్ అనేది కేవలం ఒక రోజుకి మనం పరిమితం చేయకూడదు. యేసుక్రీస్తు పుట్టింది మానవాళిని రక్షించడానికి, అందరికీ సమాధానం, సంతోషం ఇవ్వడానికి కదా. సంవత్సరం పొడుగునా సంతోషం కావాలి మనకి. కాబట్టి నాకైతే రోజు క్రిస్మస్సే. ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసిన పాట ఒకటి చూడండి, యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ. చూసారా? యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, ఏ చింత దరి చేరదు అని రాస్తాడు ఆయన. కాబట్టి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇక మీదట ప్రభు చిత్తమైతే ఎక్కువగా ఇంకా సందేశాలు అందించే ప్రయత్నం చేస్తా. సో ఈ సందేశాలు వింటున్న వాళ్ళందరూ భక్తులుగా మారాలని నా కోరిక. నా పిల్లల మీద నాకు ఎంత ప్రేమ ఉంటుందో, నా దగ్గర వాక్యం వింటున్న విశ్వాసం మీద కూడా అంత ప్రేమ ఉంటుంది. అందరూ బాగుపడాలని కోరుకుంటున్నా, అందరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నా. కానీ ఈ తెలివి చాలామందికి లేదు. బ్రదర్ ఎందుకో ఎప్పుడు తిట్టినట్టు చెప్తారు, కొట్టినట్టు చెప్తారు, కసాయిగా చెప్తారు, మొరటగా చెప్తారు, మర్యాదగా ప్రేమగా సాఫ్ట్గా చెప్పచ్చు కదా అని అంటుంటారు. నా భార్య పిల్లలు కూడా అంటుంటారు, డాడీ వాక్యం కొంచెం సాఫ్ట్గా చెప్పు, కొంచెం హుందాగా డీసెంట్గా చెప్పు, కొంచెం క్లాస్గా చెప్పు అంటే విశ్వాసులు అవిధేయులై దేవుని మీద తిరగబడి నాశనం అవటం నా కళ్ళారని నేను చూసినప్పుడు, దేవుడు సొలొమోనుని ఎన్నిసార్లు పిలిచినా సొలొమోను వినకుండా నాశనం అయిపోయాడు కదా. అలా నాశనం అయిపోతుంటే నా కళ్ళ ముందు నన్ను సాఫ్ట్గా ఎలా మాట్లాడమంటారు? మర్యాదగా ఎలా చెప్పమంటారు? మర్యాదగా చెప్పా, ప్రేమగా చెప్పా, సాఫ్ట్గా చెప్పా, హుందాగా చెప్పా, డీసెంట్గా చెప్పా. ఇప్పుడు ఏది దొరికితే అది తీసుకుని ఇసిరి కొట్టి చెప్పాలనిపిస్తుంది నాకు. చెప్పు దొరికితే చెప్పెట్టు కొట్టాలనిపిస్తుంది పట్టుకుని. మనిషివా గొడ్డువా? నీకు చెప్పినా కుక్కకు చెప్పినా ఒకటే, నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే అని కొంతమంది వచ్చి నాకు అనిపిస్తుంది. కడుపుకు అన్నం తింటున్నావా, పెట్ట తింటున్నావా? ఎందుకు ఇలా నీవు నాశనం చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు అని మొన్న ఒకటి తిట్టా. సంవత్సరం పాటు వాడు డైవర్స్ అవ్వకుండా నేను ఆపాను. వాడు గొడ్డులా అంటాడు, వినట్లేదు, సావరా ఎదవని వదిలేసాను. ఇక వాడు వినడు, ఆ పిల్ల వినదు, మన టైం వేస్ట్ అవుతుంటుంది, మన టైం బొక్క అనమాట. కాబట్టి ఇక వినడంలో ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి బాధల నుంచి కాస్త కఠినమైన మాటలు వస్తాయి, కానీ నా మనసు నిండా దేవుని ప్రేమే ఉంది. ప్రేమతోనే కఠినంగా మాట్లాడుతున్నా. అందరూ ఆత్మీయంగా ఎదిగి ఫలించి చనిపోయాక ప్రభువుని చేరుకోవాలి. బ్రతికుండగా కూడా
ఫ్రూట్ఫుల్గా ఉండాలని నా కోరిక. నా పిల్లలు ఎలాగైతే వర్ధిల్లుతున్నారో మీ పిల్లలు కూడా వర్ధిల్లాలని నా కోరిక. నేను చెప్పినట్టు కనుక మీరు వింటే, నాకు అందుబాటులో కనుక మీరు ఉంటే ఖచ్చితంగా 100% సక్సెస్ మీరు చూస్తారు. అనేక ఆటంకాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో మీరు అంతకంతకు వర్ధిల్లి తీరుతారు. 20 ఏళ్ల వయసులో సాధించాల్సింది షష్టి పూర్తయ్యాక 60 ఏళ్ల వయసులో, బ్రదర్ నేను సాధించాను, మీరు సాధించలేరని మీరు అన్నారు కదా, చూడండి మీకు నేను ఏంటో చూపించా అన్నారు అనుకోండి, సీటు కిందకి వయసు ఎంత వచ్చిందో చూసుకోరా ఎదవా అంట. అప్పుడు నేను 20 ఏళ్ల వయసులో సాధించాల్సింది 60 ఏళ్ళు కిందకు వచ్చాక, సీటు కిందకు వచ్చాక నేను సాధించా అంటే దాన్ని సాధించడం అంటారా? అవమానం అది, చెప్పండి. 20 ఏళ్ల వయసులో నువ్వు సాధించాల్సింది ఆ వయసులో సాధించాలి. మొదటి సంవత్సరంలో పిల్లలకి అందించాల్సిన ఈ వాకర్ ఆ వయసులో ఇవ్వాలి. సో ఇది దేవునితోనే సాధ్యం. నాకు చాలా తెలివి ఉంది, నేను చాలా కష్టపడతా, రాత్రి బవలో ప్రయాసపడతా అంటే నీ ఇష్టం. ఇంకా ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు మీ లైఫ్లో నిశ్చితంగా గమనించండి, మనసు పెట్టి చూడండి, మీకే అర్థమైపోతుంది దేవుడు మీతో ఉన్నాడా, దేవుడు ఉన్నాడని మీరు భ్రమపడుతున్నారా అనేది మీకు అర్థమవుతుంది. నా లైఫ్లో జరుగుతున్న పరిణామాలు పబ్లిక్లో పెట్టి చెప్తున్నా, దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుని వలననే ఈ అభివృద్ధి, ఈ ఘనత, ఈ హెచ్చింపు, ఈ ఆశీర్వాదాలు నా పిల్లల పైన, నా పైన, పరిచర్య పైన అని చెప్తున్నా. వినుటకు చెవులు గలవారు వినుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.